పెద్ద కుమారుడు. తమిళ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అంటుంటారు. అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు. ఎప్పటికీ అలా పెద్ద కొడుకు ఒక పిల్లవాడిగా ఉండిపోవడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క క్షమాగుణం. ఇది రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే విఘ్నేశ్వరుణ్ణి స్మరించినంత మాత్రము చేత విఘ్నము తొలగిపోతుంది. విఘ్నము అంటే పరమ ప్రమాదకరమైనది. అది కార్యహంతి, అంటే ఇక కార్యము జరగకుండా చేసేస్తుంది. ఏదో కష్టపడితే కార్యం జరగడం కాదు, అసలు ఇక ఆ కార్యం జరగదు, అర్ధంతరంగా ఆగిపోతుంది. అట్లా కార్యం ఆగిపోయింది అంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లేదు అని గుర్తు. అందుచేత విఘ్నమును తొలగించి కార్యము జరిగేటట్లు చెయ్యగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి విఘ్నేశ్వరుడు